స్థానిక సంస్థల ఎన్నికలలో చట్టబద్ధతతో కూడిన 42% రిజర్వేషన్లను అమలు చేసి రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆర్ కృష్ణయ్య మరియు బీసీ సంఘాల పిలుపు మేరకు ఈ నెల 18న రాష్ట్ర వ్యాప్త బంద్ కార్యక్రమాన్ని మీ యొక్క జడ్చర్లలో అన్ని రకాలుగా విద్యా సంస్థలు మరియు కిరాణా షాపులు, బస్సులు, ఆటోలు, ప్రైవేట్ వాహనాలు, వాణిజ్య సంస్థలు, హోటళ్ళు, సినిమా హాళ్ళు, పెట్రోల్ బంకులు ప్రతి ఒక్కరూ అన్నీ బంద్ చేసి జడ్చర్లలో బంద్ సంపూర్ణంగా పాటించి విద్యావంతం చేయవలసిందిగా బీసీ నాయకులు కోరారు. అయ్యో ఒక అవకాశం వచ్చిందని అనుకున్నాను కానీ ఇదేం చిక్కాట ఆడుతున్నాడు, ఇదేం ప్రోగ్రామ్ ఆట ఆడుతున్నాడు. చిక్కోని చేతుల బంగారం ఇస్తే సముద్రం దిగుతాడు. 1,00,000 మంది మేధావులు కూడా దొరకదు దేవుడు అంటే. అది సుప్రీంకోర్టు రాజ్యాంగంలో పొందుపరచలేదు 50% విధానం అనేది. సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది ఈ భారతదేశంలో ఎస్సీ ఎస్టీ బీసీలు రిజర్వేషన్లు స్థానిక సంస్థలు ఎన్నికలు 50% దాటదు. అది పక్క దాటొద్దని ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టుకు పొయ్యిర్రు. అక్కడ నుంచి నాకు ఇక్కడ తేలలేదు కాబట్టి వాళ్ళు పెన్నుతోటి తగ్గికేసినాక ఈడికొచ్చినాక హైకోర్టు కూడా దాని ముందు ఆడింది. ఆ సాయంత్రం కూడా రేపు నామినేషన్ చేసుకోమని చెప్పి మన 9 తారీఖు ఆడాం స్టేజ్ని. సుప్రీంకోర్టే ఈ నిర్ణయం తీసుకున్నది 50% దాటుద్దని కాబట్టి అది రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేయడానికి సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఇది కనీస రాజకీయ పరిజ్ఞానం ఉన్న ప్రతి పౌరుడికి తెలిసిన విషయం. సుప్రీంకోర్టు కొట్టేసింది. మేడం అది చిన్నదని అందరికీ తెలుసు. కాకపోతే జనం ఇంకా అమాయకుంటారేమో, బీసీలు ఇంకా చైతన్యం కాలేదేమో, ఎవరేమో ముఖ్యమంత్రి గారు టైంపాస్ వ్యవహారం చేస్తున్నారు. ఈ అత్యంత తీసుకోబోయే బంధుకు ముందస్తుగా తీసుకోబోయే కార్యాచరణ గురించి మాజీ చర్చల బాదేపల్లి మాజీ సర్పంచ్ రాకేష్ గారు చెప్పులతో చూతో విడిచినటువంటి దాని మీద రేపు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో అనుకూల సంఘాలు ధర్నా ఉన్నాయి. అనంతరం మొదటి సమాధి గారు కూడా ప్రత్యేకంగా ఇవాళ మెసేజ్ వచ్చింది ఏంటంటే ఈ ఉద్యమంలో ప్రత్యక్షంగా మేము కూడా మన ఎంఆర్పిఎస్ ఉద్యమం ఎట్లా పాల్గొన్నదో ఆ విధంగా పాల్గొనడానికి సిద్ధపడాలని అన్నగారు వాట్సాప్లో పెట్టడం జరిగింది. దయచేసి నేను ఒక రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి మీ అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ విజ్ఞప్తి, ఒక అంశం వచ్చినప్పుడు మనం నిరుత్సాహపడవద్దు. వాళ్ళు మంచన్న చేయని చేయడం లేదు. మంచి చేస్తే స్వాగతిద్దాం, చెడు చేస్తే వ్యతిరేకిద్దాం, దాని మీద పోరాటం చేద్దాం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు మీకు స్వాతంత్రం వచ్చిన 72 సంవత్సరాలలో ఎవరు బీసీల రిజర్వేషన్ కులగణన మీద చట్టసభలకు తేవడానికి ఎవరు ముందుకు రాలేదు. చెప్పని ఒకటి వచ్చింది అని చెప్తా, అదే చెప్తాను. ఎవరు రాలేదు. ఎన్టీ రామారావు తర్వాత వచ్చిన ఒక వ్యక్తి వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పిన నేను ఆయన కదే వచ్చింది. మేము 30 సంవత్సరాల్లో పోరాడితే మేము 31 సంవత్సరానికి వచ్చినాము అన్న ఒక జడ్జిగా, ఒక న్యాయవాదిగా ఉన్నాడు. మాది 5 సంవత్సరాలు ఒక చిన్న సాంకేతిక లోపం వల్లనే ఎస్సీ వర్గీకరణ 94లో ఉద్యమం పెడితే మాది 90 ఏళ్ళనే కొట్టేసాం. 98 వరకే కొట్టేసాం. 2004 కొట్టేసారు. మళ్ళీ 2004 నుంచి 2024 వరకు 20 సంవత్సరాలు పడదు. మీరు నిరుత్సాహపడకండి. మీ బలం ఉంది, మీ ప్రజాబలం ఉంది, మన బీసీల బలం ఉంది, అన్ని కుల సంఘాల బలం ఉంది. కాబట్టి ఆ సంఖ్యను ఎదుటి వ్యక్తుల ముందల వాళ్ళు ఏం చేసినా, మంచి చేసినా, చెడు చేసినా మనం మన లోపల చర్చించుకోవాలి. కానీ శత్రువును ఎదిరించడానికి వాడు చేయడం, వీడి చేయడం అంటే మన తాత చేస్తాం. దాన్ని మనము పసిగట్టి ముందుకోవాలని మీకు విజ్ఞప్తి. నా పేరు మొహమ్మద్ యాకూబ్, అది వరంగల్ జిల్లా కొత్తన్నపేట మండలం, కొత్తన్నపేట నియోజకవర్గం. నేను ఆల్ ఇండియా దళిత్ ముస్లిం ఓబీసీ వెల్ఫేర్ అసోసియేషన్ మా జాతీయ అధ్యక్షుడు జహంగీర్ పాషా గారు, నేను ఆల్ ఇండియా దళిత్ ముస్లిం వర్కింగ్ ప్రెసిడెంట్. ఈరోజు మా యొక్క ఆర్గనైజేషన్లో భాగంగా మా జాతీయ అధ్యక్షులు గారితో చర్చించడానికి సోదరుడు జయశంకర్ గోపాల్పల్లి సైదుల్ పాషా, నేను జహంగీర్ పాషా ఫకీర్ జహంగీర్ పాషా దగ్గరికి రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఇంతటి ఒక సమావేశానికి విచ్చేసినటువంటి నాయకుల పేర్లు నాకు తెలియదు. సభకు నమస్కారం. బీసీలలో ఒక చిన్న సామెత ఉన్నది, చేయడానికి మళ్ళీ మొగన్ పెళ్ళికి పోయినట్టుగా ఉంది. అంటే మన దాంట్లో ఒక ఐక్యత లేక స్వాతంత్రం వచ్చిన నాటి నుండి 77 సంవత్సరాలు గడిచినా కూడా బీసీలలో రాజ్యాధికారం లేక అనగదొక్కుపడ్డారు బీసీలమైన. అంటే వాళ్ళు పంచడం కాదు, మనం పంచుకుంటున్నాం. వీళ్ళు మాదిగా, మాల, సాగలి, మంగలి,
కుమ్మరి అని. అయితే వాళ్ళు అక్కడ రిజర్వేషన్లు పంచారు తప్ప మేమేమో అడగలేము. వాళ్ళు బీసీలకు 42%, బీసీలలో మళ్ళా 10%, వీళ్ళకు మేము అసలు అడగనే లేదు. 4% మాకన్నాడు మన స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. అయితే ఇక్కడ ఈ 18వ తారీఖు రేపటి నుంచి ఈ గల్లీ సెగలు ఢిల్లీకి దాకా అన్న మనోడు అయితే వదిన మనది కాదు, అది సామెత. ఇక్కడ రేవంత్ రెడ్డి మనోడు కావచ్చు, కానీ అక్కడ వదిన ఉన్నది, వదిన మనది కాదు అన్నట్టు అక్కడ పెట్టేది వదిలిపెట్టాలి, కుండల ఉన్నదా లేదా అనేది. ఆ దగ్గర ఉన్న వాళ్ళకే ఓబీసీ వాళ్ళకు 10% రిజర్వేషన్ చేసింది. కానీ మన దాంట్లో ఇక్కడ బీసీలు మీరు ఎందుకు కొట్లాడుతున్నారు, ఇంకా ఎన్ని సంవత్సరాలు వీళ్ళు ఓట్లేస్తారు, ఎన్ని సంవత్సరాలు ఇంకా మనకు ఊడిగం చేస్తారు, ప్రతిదీ మనమే అనుభవిస్తున్నాం. ఉపకులాలకు ఎప్పుడు మనము రాజ్యాధికారం ఇవ్వలేదని ఇక్కడ ఈ డ్రామా అర్థమవుతలేదు, అక్కడ ఆ డ్రామా అర్థమవుతలేదు. వీడికి మందితో ఒక మహత్తరమైన పోరాటాన్ని స్టార్ట్ చేసిండు మన ఉద్యమాల కిరటం కేసీఆర్. ఆయన తెలంగాణ వస్తుంది అనుకున్నాడు, పోరాడుతూనే ఉన్నాడు 14 సంవత్సరాలు పట్టింది. మనం కూడా ఇవాళ బీసీల మందరం ఏకమైతే ఈ ప్రభుత్వాలే కాదు బీసీలే ముఖ్యమంత్రి పీఠం అవుతారు. వాళ్ళ పరిస్థితి మనమే ఉండదు, మనమే పంచుకుంటాం. మాకెంతో మేమెంతో మాకింత ఇయ్యంగానే వాళ్ళని అడగడం కాదు. మనం ఒక పోరాటం 15 పట్టవచ్చు, 15 సంవత్సరాలు పట్టవచ్చు, కడుపులో ఉన్న పిల్ల కూడా అడగవచ్చు బీసీ ఉద్యమానికి ఒక కెనటంలాగా పనిచేయమని. అంటే ఈనాటి ఈ సమావేశానికి మనం అందరం ఏకదాటిగా, అంటే ఎక్కువ సమయం తీసుకోకుండా పెద్దలందరూ మాట్లాడారు. మనం ఒక రేపటి నుంచి ఈ యొక్క కేసీఆర్ని పొగడటమా లేకపోతే రేవంత్ రెడ్డిని అక్కడ పువ్వు పోతే చెయ్యి వస్తుంది, చెయ్యి పోతే పువ్వు వస్తుంది. ఇక మనం ఎప్పటికీ రాము, ఇక్కడ రాము అక్కడ రాము. బీసీల రాజ్యాధికారం వస్తేనే బీసీలు ఆర్థికంగా రాజకీయంగా కూడా ఎదుగుదల ఉన్నది. చదువుకున్న వాళ్ళకు కూడా ఉద్యోగాలు వస్తాయి. వాళ్ళు ఆ ఉద్యోగాలు ఎట్లా వాళ్ళే కొట్టుకుపోతారు. ఎందుకంటే పైన జడ్జీలు వాళ్ళు ఉంటారు, పిఎల్ వాళ్ళు ఉంటారు, ఓఏలు వాళ్ళు ఉంటారు, ఏఏలు వాళ్ళు ఉంటారు, అందరు వాళ్ళు ఉంటారు. అక్కడ ఎవరికి ఉద్యోగం రావాలో వాళ్ళకే అదైతే మనం ఏం లేదు. ఇక మామూలుగా అక్కడిక్కడ వదిలి 4 రోజులు మాట్లాడి మన సత్యాగ్రహం వీళ్ళు అనేది మన అన్నగారు చెప్పినట్టు మనం ఒక ఉద్యమంగా స్టార్ట్ చేస్తేనే ఈ ఉద్యమాన్ని ఊపిరికొచ్చి అక్కడక్కడక్కడక్కడ ఒక్కొక్కరు 10 మందిని అయితేనే ఈ ఒక ఉద్యమానికి ఒక ఊపిరి పోసుకొని ఢిల్లీకి సెగల అందుతేనే తప్ప ఈ 42% రిజర్వేషన్ రాజశేఖర రెడ్డి గారు సచార్ కమిటీ నివేదిక, నగరాభివృద్ధి కమిటీ కానీ మైనార్టీలకు 5% అంటే 1% ముట్టుడు పోయింది, 4%. సుప్రీంకోర్టు అనేది రాజ్యాంగానికి లోబడి, అంటే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో 50% మించకూడదు అని మాత్రం రాజ్యాంగంలో లేదు. సుప్రీంకోర్టు అనేది 50% మించవద్దు అని అన్నది, దాన్ని అమలు చేశారు. రాజ్యాంగంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో 50% మించవద్దు అని లేదు. జనాభా పెరుగుదలకు ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచుకోవద్దన్నారు. దాన్ని ఆసరాగా చేసుకుని 46% రిజర్వేషన్ని 4% మాకు అట్టగట్టింది. దాంట్లో వల్ల షేక్ ముస్లిం, గారడీ ముస్లిం, గలాయి ముస్లిం, పగీర్ ముస్లిం అవన్నీ కట్టగట్టింది. 4% కుల సర్టిఫికేట్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అయితే మేము వాళ్ళని అడగడం కాదు, మనమే ఒక రాజ్యాధికారం చేసుకుంటూ బాగుండాలంటే దీంట్లో చేసి ఒక ఉద్యమానికి సంఘాల కంటేనే కృష్ణమాదిగన్న రావడంతోనే సంఘాలు మొదలైంది. అది వరకు నాకు తెలిసి మాత్రం నాకు 47 సంవత్సరాలు నాకు తెలిసి మాత్రం సంఘాలు అయితే ఇంతగా పనిచేయలేదు. కృష్ణమాదిగన్న ఎప్పుడైతే సంఘాలు పెట్టి పాదయాత్ర చేసి ప్రతి కులంలో ఒక చలనం, ప్రతి కులంలో ఒక కదలిక అనేది ఏర్పడింది. ఆయనకు హ్యాట్సాప్. ఆయనకు పద్మశ్రీ అవార్డు వచ్చిందా లేకపోతే ఇంకేం వచ్చిందా అవన్నీ పక్కన పెడితే ఆయన ఒక చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి, శక్తి కృష్ణమాదిగన్న. అందరికీ నమస్కారం. ఐక్యత, ఈరోజు కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పెద్దలు రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షులు కృష్ణ యాదవ్ గారు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి బీసీల బిడ్డ పాదపల్లి మాజీ సర్పంచ్ గారు రేణుకమ్మ గారు, అదేవిధంగా ఒక బీసీ నాయకుడికి కొడుకుగా పుట్టి ఒక బీసీ నాయకుడు జిల్లా పరిషత్ చైర్మన్గా జిల్లా వ్యాప్తంగా ఓట్లేసి గెలిపించినటువంటి వెంకటయ్య గారి కుమారుడు పిట్టల్ మాజీ మార్కెట్ చైర్మన్ పిట్టల్మురళి గారు, అదేవిధంగా రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి, బీసీ అంబేద్కర్ కోసానికి మధ్యలో చూస్తున్న
బీసీలు ఏం కావాలి, నష్టం ఏం జరిగిందని చెప్పి మన యొక్క జడ్చల యొక్క వాణిని హైదరాబాద్లో వినిపిస్తున్నటువంటి ప్రణీత్ చందర్ గారికి, ముడా డైరెక్టర్ శ్రీకాంత్ గారికి, బీసీ సంఘం రచక సంఘం రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు, మరి ఉద్యమాల కోసానికి ఎప్పటి అందరం కలిసి పనిచేసినాం శ్రీనన్న గారికి, ముడా డైరెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ ఖాన్ గారికి, అదేవిధంగా వకీల్ సంఘం జాతీయ అధ్యక్షులు జహంగీర్ పాషా గారికి, ఎంఆర్పిఎస్ ఉద్యమ విజయాలలో భాగమైనటువంటి టైగర్ గంగయ్య గారికి, బాలన్న గారికి, వీరేష్ గారికి, అదేవిధంగా కరణ సింగ్ గారికి, ఇంకా వచ్చిన ఇంకోసారికి ఈరోజు కార్యక్రమానికి వచ్చిన ముఖ్యులందరికీ పేరు పేరున అభినందన తెలియజేస్తున్నాం. ఇది రేపు 18 తారీఖు గురించి మాట్లాడమంటున్నాం. కులానికే కానీ, జాతికే కానీ, రాష్ట్రానికే కానీ, వ్యక్తికే కానీ నష్టం జరిగితే తన నష్టాన్ని ఇంకొకటి చెప్తేనే నష్టం ఏమైందంటే చెప్పి అవగాహన కలుగుతుంది, దానికి ఏం చేయాలంటే చెప్పి ఆలోచన కలుగుతుంది. ఆలోచన కలిగినప్పుడే నువ్వు చెప్పిన మాట వినడానికి కోసం రాస్తాను. కాబట్టి మనం ఏదైతే ఉందో ఈరోజు దాని యొక్క ప్రాముఖ్యత ఎలా ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాది గారు 30 సంవత్సరాలు జాతిని చైతన్యపరుస్తుంది. నష్టం ఏం జరిగింది, ఆందోళనకు మనకు ఏం నష్టం జరిగింది, 59 కులాల్లో ఒక్క మానవులే ఎక్కువ శాతం లబ్ధి పొందుతున్నాడని చెప్పి చెప్పడానికి చాలా కష్టపడ్డాడు. కాబట్టి కష్టపడి అదే మనం ఎవరైతే ఉందో కేసీఆర్ కూడా రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం గురించి, మన ఊళ్ళో ఏవైతే నష్టపోతున్నారో ఆందోళన తింటున్నారు, మనకు నష్టం జరుగుతుందంటే నష్టం చూపించినందుకే ఆ నష్టం జరిగింది. నష్టం లాభం కోసానికి అన్ని వర్గాలు తెలంగాణ రాష్ట్రం ఉద్యమం పనిచేసినాయి. ఇలా రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రులుగా మనం అవుతున్నారు, సర్పంచులుగా మనం అవుతున్నాం. కాబట్టి నెల్సన్ మండేలా కూడా జాతికి అవమానం జరిగినప్పుడు జైల్లో ఉండి దాదాపు 24 సంవత్సరాలు జైల్లో ఉండి అన్యాయం జరుగుతుందంటే చెప్తేనే ఆ యొక్క హక్కులను సాధించుకోవడం సిద్ధపడింది. కాబట్టి బీసీలకు ఏదైతుందో వాస్తవంగా అన్యాయం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది. మేము 2018లో ఎంపీటీసీ ఎన్నికలు వచ్చినాయి. ఎంపీటీసీలు వస్తే జడ్చల మండలానికి వస్తే 15 ఎంపీటీసీలు ఉంటే పాపం బీసీలకు ఒకటే గంగాపూర్ ఒకటి ఇచ్చింది, ఎస్సీలకు 3 ఇచ్చిండ్రు, ఎస్టీలకు 3 ఇచ్చిండ్రు, 6 ఒకటి బీసీలకు ఒక, మిగతా 8 ఎన్నో చేసింది. నాకు మనసప్పుడే ఇక్కడ 3 నేనున్నా అని నిజంగా బీసీలకు అన్యాయం జరుగుతుంది. అప్పుడు నాయకుడు బీసీ నాయకుడు ఎవరంటే కృష్ణయ్యలో అన్యాయం జరుగుతుంది, నీవేమన్నా చేయి, దీనికి ఎలక్షన్ కాపాలంటే చెప్పి మేము అధికారంలో ఉన్నా సరే కృష్ణయ్య చెప్పి కేసు చెప్పాడు. మాకు తోచిన సాయం చేసినాం, వారు పుణ్యాన్ని ఇప్పటి వరకు ఎన్నికలు కాకుండా ఇట్లా నష్టం జరిగినప్పుడే కదా అడిగినప్పుడు న్యాయం అనేది జరిగేది. మరి వారు అలా కొట్టుకోకుంటే అప్పుడే ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చి ఎన్నికలు జరిగింది. కాబట్టి ఏదైతే బీసీలో జరుగుతుందో అన్యాయం ఏదైతుందో వాస్తవంగా ఎస్సీలో సంతోషంగానే ఉన్నాం, ఎస్టీలో సంతోషంగానే ఉన్నాం. మిగతా ఎవరైతే ఉందో బీసీలకు అన్యాయం జరుగుతుంది. ప్రభుత్వమే 62% 52% బీసీలు రండి చెప్పుకోండి ఎంత చెప్పి మా జనాభా ప్రాతిపదికంగా ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినప్పుడు బీసీలకు రాజ్యాంగంలో ఏదైతే పొందుపరచరు, రాజ్యాంగాన్ని ఈరోజు ఏదైతే మరి ఈరోజు పార్లమెంట్లో కూర్చొని దాన్ని మారుస్తున్నారు. దానికి కారణం ఇందాక సీలింగ్ పనులు చెప్పాడు, 50% ఉన్న సీలింగ్ను ఎత్తేయడానికి రాదు, తీసేయడానికి రాదు, దాంట్లో ఎక్కువ పెంచొద్దంటే చెప్పి ఏదైతే ఉందో మరి రాజ్యాంగం ఉన్నదాన్ని ఈరోజు 50% రిజర్వేషన్ ఉంటే ఓబీసీలకు ఈ దేశవ్యాప్తంగా 2 రోజులుగా దళిత వర్గాలు అందరూ వచ్చి పార్లమెంట్లో పెట్టి బీసీలలో ఏదో 50% దానికోసానికి 10% దేశవ్యాప్తంగా చేసింది. మరి 50% ఉన్న దానికి 10%కు మీకోసం చేసుకుని ఇక్కడ హక్కు వచ్చింది. కాబట్టి బీసీలకు ఏదైతుందో 42% అడిగితే ఎందుకో తండ్రులు ఆలోచించాలి. వాస్తవంగా ఈరోజు ఏదో ఓబీసీ రిజర్వేషన్ వల్ల ఇలా పెద్దలందరూ గణంగా చెప్తున్నారు, దాదాపు 500 ఎంబీబీఎస్ బీడీఎస్సీ సీట్లు బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లలు నష్టపోతున్నారు. ఒన్ని మన తెలంగాణనే బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లలు ఉద్యోగాల్లో తీవ్రంగా నష్టపోతున్నారు.
ఇలా బీసీ పిల్లగాడికి 105 మార్కులు వస్తే 80 మార్కులు వస్తుంది ఎంపీఎస్సీ ఓబీసీ 80 మార్కుల వరకు వస్తుంది. ఇంతకుముందు పోయి ఎస్సీలకు 70 మార్కులు వస్తుండే, 50 మార్కులు బీసీలకు వస్తుందని చెప్పి కళ్ళు మూసుకొని ఏడ్చిన వాళ్ళందరూ ఇలా సంతోషంగా ఇలా దేశం మీద వాళ్ళు 5% ఉంటే 10% రిజర్వేషన్ పొందుతున్నారు. 5% ఉన్న ఓసీలు ఇలా 10% రిజర్వేషన్ పోయినకే రాజ్యాంగాన్ని మాట్లాడుతున్నారు, పార్లమెంట్ అమలు చేసుకున్నారు. ఇలా బీసీలకు నష్టం జరుగుతుందని చెప్పి ఇలా కొంచెం మాట్లాడినా సరే తెలుసు. ఇలా ప్రభుత్వం కాంగ్రెస్ తెలుసు, బీజేపీ తెలుసు, టీఆర్ఎస్ అందరికీ ఏ పార్టీ తెలుసు. నిజంగా నిలబడదంటే తెలుసు, ఇవ్వడానికి రాదంటే చెప్పు. ఇలా కోర్టు కొట్టేస్తే సంతోషపడు జాగ్రత్త కులాలు. వాస్తవంగా ఏదైతే పోరాటం ఏదైతే ఉందో ఊరికనే మనకు హక్కులకు రాదు. వాస్తవంగా ఆలోచన చేయకుండా పెద్ద మంది మాట్లాడారు. ఏం చేయలేదు 18 తారీఖు నాడు ఏం చేయాలంటే చెప్పి కనుక చెప్పుకున్నది వాస్తవంగా చెప్పిన వరకు కాదు. ఇంకా కూడా ఆలోచన చేయండి. మన గ్రామాల్లో సర్పంచులు ఏ పార్టీకి ఉండదు చూడాలి. బీసీలు ఎవరు, ఎస్సీలు ఎవరు, అందరికి ఒకసారి ఫోన్ చేయండి. లేకపోతే ఈరోజు ఒక ఊరుడు పోతారా, రేపు ఒక ఊరుడు పోతారా. మన మండలం వరకు అన్ని ఊళ్ళ దగ్గర కూడా నిజంగా మన బీసీలకు నష్టం జరుగుతుంది. మొన్ననే ఎన్నికలు పెడతారంటే అన్నారు, ఎన్నికలు ఆగిపోయినాయి. కాబట్టి ఎందుకోసం ఆగిపోయిందంటే ఈ యొక్క ప్రభుత్వము బీసీ రిజర్వేషన్ నిజంగా చట్టబద్ధత కలిగించడానికే పోయినాయంటే చెప్పి నష్టంగా జరిగింది. కాబట్టి నష్టానికి లాభాల కోసం ఏం చేయాలంటే మనం పోరాటం చేసిన పరిస్థితి వస్తుంది. మన పిల్లలకే కానీ మనకి కానీ మేలు జరుగుతుందని చెప్పి అన్ని గ్రామాల్లో సర్పంచ్ ఫస్ట్ గ్రామాలకు వెళ్ళి ఉద్యోగం స్టార్ట్ కావాలి. మనం ఎవరిలో పోదు ఊళ్ళో చూడండి, సర్పంచులు మనోళ్ళు ఫోన్ చేయండి. సాయంత్రం మేము వస్తాం 10 మంది జమ చేయండి, మేము వస్తాం పలానా ఇంటికాడే అంటే మనోళ్ళ ఇంటికాడే వస్తాం చెప్పండి. మనమేమన్నా బీసీలో లాంటి ఏమనుకున్నామంటే అరే భయ్ బీసీలో 40% వస్తే మాకు సాగులలో వస్తుందా, కుమ్మరంలోకి వస్తుందా, కమ్మరంలోకి వస్తుందా, గుడ్డలోకి వస్తుందా, ఎవరికి వచ్చిన ఈడుగలోకి వస్తుందో దాని ముద్రాజులకు సంగ్రహం చేస్తుంది. ఈ రోజు పరిస్థితి ఆలోచన చేయండి. మనం ఈ రోజు పరిస్థితి ఆలోచన చేయాలి. అమ్మడు డాక్టర్ మందాకృష్ణ గారు రాష్ట్రంలో మందాకృష్ణ గారు ఒక జాతి కోసం ఒక కులాల కోసం రాస్తుంది. 59 మంది ఉన్న కులాల కోసానికి వర్గీకరణ చేస్తేనే అన్ని కులాలు కూడా రిజర్వేషన్ ఫలాలు పొందుతాయని చెప్పి ఏ విధంగా ఉద్యమం చేస్తున్నాం. మనం కూడా బీసీలో ఉన్న తాకటి మమ్మల్ని కమ్మలు వడ్డానికి అందరూ కులాలు ఉండేవి, అందరూ కూడా మేలు జరుగుతారని చెప్పి మనం చెప్పినాడే మన ఎప్పటి వాళ్ళు రావడానికి వస్తుంది. వాస్తవంగా ఆలోచన చేయండి. రేపు ఏదైతే ఉందో ఏవైతే పెద్ద మనుషులు అందరూ ఉన్నారో నేతా చౌరస్తా అక్కడ ఉందో బయట నుండి ఎవరైతే పిల్లలు ఉన్నారో రౌండ్ కొడుతున్నారు, అక్కడంతా తిరుగుతున్నారు, ఇక్కడ షాపులు అయితే బంద్ చేస్తున్నారు, వాళ్ళంతా అట్లా తిరుగుతారు. మేధావులు ఎక్కడైతే నేతా చౌరస్తా అడ్డా కాబట్టి నేతా చౌరస్తా అక్కడ బంద్ ఉంటే మొత్తం బాధపడి మొత్తం బంద్ ఉన్నట్టయితే కాబట్టి మనం పెద్ద మనుషుల మందరం కలిసి ఏంటంటే దాదాపు 12 వరకు ఏదైతే నేను పాల్గొనకపోయినట్టు కాదు, దాదాపు 3 గంటల వరకు మనం అందరం కూడా వెయిట్ చేస్తేనే బంద్ సక్సెస్ అయితే నిజంగా శ్రీకాంత్ చెప్పినట్టు ఫస్ట్ బస్సులు అక్కడికి 7 గంటలకే 5 గంటగా మనం అందరం ఫస్ట్ బస్సులు బంద్ చేస్తాం. బస్సులు బంద్ చేసాక వ్యాప్తం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా చిన్న బస్సులు బంద్ అయినట్టు చెప్పి వేరే డిపోలు ఉంటున్నారు కూడా మనకి డిపో లేదు. కాబట్టి పొద్దున్నే 5 గంటలకే సెంచులకు బస్సులు పోతుంది. దాన్ని కూడా 4-5 బస్సులు ఏదో నేతా చౌరస్ కంటే కానీ తర్వాత అంబేద్కర్ కూడా కూర్చొని దాన్ని ఆపితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం జరుగుతుంది. ఈ యొక్క జడ్జల మండలి ఆలోచన ప్రజలు గారికి చెప్తున్నా, కృష్ణనే చెప్తున్నా, మన యొక్క కాన్స్టిట్యూన్సీ 6 మండలాల్లో కూడా సక్సెస్ అయ్యే ప్రయత్నం చేయండి. ఇప్పుడే మాట్లాడిన పద్ధతులు తీసుకోండి, మాట్లాడండి. బంధుకేమి మేము జడ్జలు ఈ విధంగా చేస్తున్నాము, మీరు కూడా చేయాలంటే బాగుంటుందని చెప్పి మనం చేస్తూ ఇందాక Thank you.